నమస్తే. సంక్రాంతి సంక్రాంతి ఒక పండుగ కాదు, మీరు అనుకుంటే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు. ఎందుకో తెలుసా? ఈరోజు సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు టర్న్ తీసుకునే రోజు. యాక్చువల్లీ టర్న్ తీసుకోవాల్సింది సూర్యుడు కాదు, మన మనస్సు. ఈ లైఫ్లో టర్నింగ్ పాయింట్ని 3 స్టేజెస్ లాగా డివైడ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అదే భోగి, సంక్రాంతి అండ్ కనుమ. ఫస్ట్ భోగి. ఈరోజు మంటలు పెడతాం. ఈ మంటల్లో కాలాల్సింది పాత వస్తువులు కాదు, పాత భయాలు, పాత బాధలు, పాత తప్పులు. నేను ఇలానే లిమిటెడ్గా ఉంటానే లిమిటెడ్ ఆలోచనలు అన్నీ కాలిపోవాలి, అన్నీ కాల్చేయాలి. ఎందుకంటే కొత్త జీవితం స్టార్ట్ చేసేప్పుడు పాత బరువులు ఉంటే ముందుకు వెళ్ళలేం కదా మనం. సెకండ్ డే మకర సంక్రాంతి. ఈరోజు సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు ట్రావెల్ చేసే రోజు ఇది. ఈ లోకంలో చీకటి తగ్గుతుంది, వెలుగు పెరుగుతుంది. దీని నుంచి మనకు ప్రకృతి ఇచ్చే హింట్ ఏంటంటే, ఇక నుంచి నీ జీవితం కూడా పైకి ఎదగాలి అని సందేశం ఇస్తుంది. నువ్వు పైకి ఎదిగితే ఈ లోకంలో వెలుగు నింపగలవు అని సందేశం ఇస్తుంది. అందుకే మనం కొత్త బట్టలు వేసుకుంటాం, కొత్త రంగులు నింపుకుంటాం, మన ఇంటి ముందు కొత్త ఆశలు పెట్టుకుంటాం. ఇవన్నీ ఫ్యాషన్ కాదు, ఇదంతా మీ లైఫ్కి ఒక రీసెట్ డే. అండ్ మనం కైట్స్ ఎగిరేస్తాం, ఎందుకంటే మనం కూడా ఆకాశానికి రీచ్ అయ్యేంత ఎత్తుకు ఎదగాలని ఒక ఇండికేషన్ అది. మన లైఫ్లో ఎన్ని చిక్కులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటికి మించి ఎదిగి, వాటికి మించి ఎదగగలిగి లిబరేటెడ్గా ఫ్రీగా బ్రతకాలని ఒక ఇండికేషన్ అది. కానీ దానికి ఒక థ్రెడ్ ఉంటుంది, అదే డిసిప్లిన్, అదే నియంత్రణ, అదే స్థిరత్వం. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఈ నేలని మర్చిపోవద్దు అని, మనం ఎక్కడి నుంచి వచ్చినామో దాన్ని మర్చిపోవద్దు అని. ఇట్లా మీ లోపల స్థిరత్వం, మీ లోపల డిసిప్లిన్ ఉందనుకోండి, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఎవరు ఏం చేయలేరని అర్థం దానికి. అండ్ థర్డ్ రోజు కనుమ. ఈరోజు మన పశువులకి, మన ఆవులకి, మన రైతులకి, మన ప్రకృతికి గ్రాటిట్యూడ్ చెప్పే రోజు ఇది. ఈరోజు మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే, నేను ఒంటరిగా కాదు, నా వెనక ఒక ప్రపంచం ఉంది అని, ఆ ప్రపంచానికి నేను తోడు ఉంటా అని గుర్తు చేసే రోజు ఇది. ఆ ప్రపంచం తోడు ఉండడం వల్లనే నేను ఇక్కడ దాకా రాగలిగిన అని గుర్తు చేసే రోజు ఇది. అండ్ వాళ్ళకి ప్రామిస్ అండ్ గ్రాటిట్యూడ్ చెప్పే రోజు ఇది. ఎందుకంటే గ్రాటిట్యూడ్ లేకపోతే సక్సెస్ కూడా పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సంక్రాంతి అంటే పంటలు పండడం కాదు, మీ జీవితం పండడం. మనిషి లోపల నమ్మకం పండడం, భయం తగ్గడం, కొత్త ఆశలు పెరగడం. ఈ సంక్రాంతికి మనం పాత ఉన్న భయాలన్నీ వదిలేసి కొత్త ఆశలతో ముందుకు వెళ్దాం. ఎందుకంటే నువ్వు బ్రతకడానికే కాదు, ఈ భూమికి వెలుగు ఇవ్వడానికి కూడా పుట్టినావు.